హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 37 చూసే ముందు పార్ట్ 36 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధిగా పనులు చేసుకుంటే నా కొంపలో నా మేనత్తగా ఉంటుంది. లేదంటే నీ బాబుకి భార్యగా రుద్రాణి తన ఇద్దరి పిల్లలతో నడు రోడ్డు మీద ఉంటుంది అనేసి వెళ్ళిపోయాడు రాణా. చెప్పింది నేహకే అయినా రాణా చూసిన చూపుకి ఊపిరాగినట్టయింది రుద్రానికి. కొయ్యి బారి నిలబడిన మమ్మీ షోల్డర్ మీద చేయి వేసింది నేహ. ఉలిక్కిపడి ఇహలోకి వచ్చిన రుద్రాణి హైరాణ పడుతూ తన సరౌండింగ్ చూసుకుంటే బావ వెళ్ళిపోయాడు అని టిష్యూస్ తల్లి చేతికిచ్చింది నేహ. ఆపగా టిష్యూస్ అందుకొని మొహానికి మెడకి పట్టిన చెమటని గబగబా తుడుచుకుంటూ వాడు పిల్లాడు కదే పిశాచి అంటూ అరిచింది రుద్రాణి. ఆ నంగనాచి వేషాలు చూడలేక కంట్రోల్లో పెట్టాలని చూస్తే ఈ గుంటడు దూరాడు. ఎవడికి పుట్టాడో తెలియని వాడిని దాని అవసరానికి తగ్గట్టే పెంచుతుంది ఈ మాయిదారిది అని కడుపు మంట కొద్దీ ఇష్టానికి అంటున్న ఆవిడ గారి నోరు రుద్రాణి అన్న అరుపుతో ఆగింది. తిరిగి చూస్తే ప్రతాప్ వర్మ. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసిన ప్రతాప్ వర్మను మార్నింగ్ సన్ రైజ్ కోసమని సిస్టర్ గార్డెన్లోకి తీసుకువెళ్తుంది. మొదటి నుంచి అన్ని మాటలు వినకపోయినా తర్వాత రాణా వార్నింగ్ ఇప్పుడు రుద్రాని కడుపు మంట చూసినా చాలా చిరాకొచ్చింది చెల్లెలి ప్రవర్తన మీద ఆయనకి. అన్నయ్య అంటూ రాణి కన్నీళ్లు ముక్కు చేతితో దడదడ ప్రతాప్ వర్మ దగ్గరికి వచ్చి, పెద్దదాన్ని మేనత్రి అని కూడా లేకుండా నీ కొడుకు నన్ను ఎన్ని మాటలు అంటున్నాడు చూడు అని రాగాలు తీస్తూ ఉంటే, ఏం జరిగింది అంటూ నేహను చూశారు చెప్పమని ప్రతాప్ వర్మ. తల్లి వైపు ఇబ్బందిగా చూస్తూ ఉంటే చెప్పు అని గద్దించడంతో ప్రతాప్ వర్మకి జరిగింది పూసగుచ్చింది నేహ. రుద్రాణి చిన్న పిల్లాడు వాడు, వాడి తిండికి లెక్కలు కడుతున్నావా?